హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఘోరమైన కష్టాలు నష్టాలు మాకే ఎందుకు వస్తున్నాయి? ఎన్ని పూజలు చేసినా ఫలితాలు ఎందుకు దక్కడం లేదో, మేము చేసినటువంటి పొరపాటు ఏమిటో మాకు అర్థం కావడం లేదో. ఎంతో మంచిగా ఉంటామో, ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటామో, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా కూడా మాకు తోచినంత సహాయం ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాము. ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటూ ఉంటాము. ఎన్ని చేసినా ఫలితం ఎందుకు దక్కడం లేదో మీకు తెలుసా? ఈ ఘోరమైన కష్టాలు మీకే ఎందుకు వస్తున్నాయో తెలుసా? దయచేసి ఇప్పటికైనా మారండి. తులారాశి వారి జాతకులు మీరు మార్చుకోవాల్సిన ఆ విషయం ఏమిటో, ఎందుకు మీకే కష్టాలు వస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ విషయాలు మార్చుకుంటే తులారాశి వారి జాతకులు అదృష్టవంతులు అవుతారో, ఈ విషయాలు తెలుసో తెలియకో మీరు పాటిస్తూ ఉన్నట్లయితే గనక తస్మాత్ జాగ్రత్త, మిమ్మల్ని అధహ పాతాళానికి తోసేస్తాయి. ఈ విషయాలు మార్చుకోకపోతే గనక ఇబ్బందులు ఎదురవుతాయి. మార్చుకుంటే గనక మీ అంత ధనవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరని చెప్పొచ్చు. అవసరానికి మించిన ధనం సంప్రాప్తిస్తుంది, సంపాదన పెరుగుతుంది, ధన ప్రవాహం మీ ఇంట మొదలవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట నలు దిశలా కూడాను ఐశ్వర్యం కలుగుతుంది. అసలు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. తులారాశి వారి జాతకుల విషయానికి వస్తే గనక, ఈ రాశి జాతకులు చిహ్నానికి ఆధారంగా చూసుకున్నట్లయితే న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని మంచి చెడులను అనుసరించి మాత్రమే వీరి యొక్క మనస్తత్వం ఉంటుంది. ఏ సమస్య అయినా కూడాను ఇలాగే పరిష్కరించుకుంటూ ఉంటారో. ఎదుటి వారికి ఎక్కువగా సహాయం చేయాలనే తపన నిత్యము ఉంటుంది ఈ రాశి జాతకులకు. మిత్రత్వానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. వీరి వద్ద ఉన్నా లేకపోయినా అనేది ఆలోచించకుండా అడిగిన వారికి అడిగినట్లు దానం చేస్తూ ఉంటారు. తత్ఫలితంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు తులారాశి వారి జాతకులు. అయితే ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా హాస్య ప్రియులని చెప్పొచ్చు. ఎందుకంటే కష్టం వచ్చినా కూడాను ఏడుస్తూ కూర్చోవడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ప్రతి పరిస్థితుల్లో కూడా వీరు నవ్వుతూ ఎదుటి వారిని నవ్విస్తూ ఉంటారు. వీరు ఉన్న చోట ప్రతి ఒక్కరూ కూడాను ఎంతో హాయిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ వీరికి ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయి? ఎలాంటి లక్షణాలు వీరు మార్చుకోవాలి అన్నట్లయితే గనక ఇప్పుడు తెలుసుకుందాము. శుక్ర దశ, శని దశ యోగంగా ఉంటుంది ఈ రాశి జాతకులకు. ఎవరైనా శత్రువులు దెబ్బతీస్తే గనక పగ తీర్చుకోరు ఈ రాశి జాతకులు. ఇదే వీరి అవలక్షణంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా శత్రువులు కావచ్చు, లేదా మిమ్మల్ని చులకన చేసి మాట్లాడేవారు కావచ్చు, వారి మీద పగ ప్రతీకారం పెంచుకోకపోవచ్చు. కానీ వారికి అర్థమయ్యేలాగా తెలియచేయాలి కదా, లేకపోతే మిమ్మల్ని ఇంకా చులకనగా చూస్తారు కదా. ఈ విషయాన్ని తులారాశి వారి జాతకులు అర్థం చేసుకోరు. నా స్నేహితులే కదా, నా బంధువులే కదా, నా మిత్రులే కదా, ఏమంటే ఏముందులే అని తుడుచుకొని వెళ్లిపోతూ ఉంటారు. ఈ యొక్క స్వభావం ఈ రాశి జాతకులకు ఎన్నో కష్టాలు తెచ్చి పెడుతూ ఉంటుంది. ఇలా అస్సలు చేయొద్దు తులారాశి వారి జాతకులు. ఎవరైనా శత్రువులు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మిమ్మల్ని కావాలని అలా చేస్తూ ఉన్నట్లయితే, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నట్లయితే గనక వారికి త్వరితగతిన సమాధానం చెప్పే ప్రయత్నం చెయ్యండి. వారికి తప్పేంటో తెలిసేలా మాత్రమే చెయ్యండి. కుటుంబంతో చాలా బాగా ఉంటారు తులారాశి వారి జాతకులు. కానీ వివాదాలకు మాత్రం దూరంగా ఉంటారు. వివాదాలకు ఎందుకు దూరంగా ఉండాలి? మనల్ని ఎవరైనా ఏమైనా అన్నా కూడా, లేదా మన కుటుంబాన్ని అనవసరంగా ఎవరైనా ఏదన్నా అన్నా కూడాను మీరు సంరక్షణగా నిల్చునే ప్రయత్నం చేయాలి కదా. అలా కాకుండా ఏమైందిలే వదిలేద్దాం అనే భావనలో ఉంటే గనక కుటుంబానికి కూడాను మీరు చులకన అయిపోతారో. ఈ విషయం గుర్తుంచుకోండి తులారాశి వారి జాతకులు. తప్పు అనేది
మీరు చేయకూడదు. ఎదుటి వారు తప్పు చేసి కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ తప్పు వారు తెలుసుకునే విధంగా చేయాలి. ప్రతిఘటించే తత్వము ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ రాశి జాతకులు స్త్రీల వలన అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారో కావాలని అయితే వీరు ఏ తప్పు చేయకపోవచ్చునో, కానీ స్త్రీలు మిమ్మల్ని ఇష్టపడే స్త్రీలు కావచ్చు, లేకపోతే మీ ఆడ స్నేహితులు కావచ్చు. తులారాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. మీ యొక్క పర్సనల్స్ వ్యవహారాలు కావచ్చు, ఫినాన్షియల్ వ్యవహారాలు కావచ్చు, ఎవ్వరికి తెలియచేసే ప్రయత్నం మాత్రం అస్సలు చెయ్యొద్దు. గుడ్డిగా ఎవ్వరిని నమ్మొద్దు. ఎవరైనా మన జీవితంలోకి నూతనంగా వచ్చిన వ్యక్తులు, వారి గురించి అన్ని విధాలా ఆలోచించండి. గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మొద్దు. వారు ఏదైనా చెప్తే గనక చెప్పుడు మాటలు వినే తత్వం కూడా అస్సలు ఉంచుకోవద్దు. ఈ రాశి జాతకులు ఎవరైనా ఏదైనా చెప్తే గనక అతి నమ్మకంగా బలంగా నమ్మేస్తూ ఉంటారో, చెప్పుడు మాటలు వింటూ ఉంటారో, ఇది మీ జీవితంలో అలజడి సృష్టిస్తుంది. ఆడవారి వలన ఈ యొక్క చిక్కులు వస్తాయి. కావున వీలైనంత వరకు కూడాను ఆడవారికి దూరంగా ఉండండి. ఆడవారికి అందరికీ అని కాదండి, నూతన వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ జీవితంలో ఉన్నటువంటి ఆడ స్నేహితులు కావచ్చు, బయట వారి మాటలు చెవిన పెట్టే ప్రయత్నం చేయొద్దు. వారి మీద అభిప్రాయం కూడా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇతరుల కోసం బ్రతకడం ముఖ్యంగా తులారాశి వారి జాతకులు మానేయాలని చెప్పడం జరుగుతుంది. మీ యొక్క జీవితాన్ని మీరే బ్రతకండి. అప్పుడే మీ జీవితం లాభసాటిగా ఉంటుంది. ఇతరుల కోసం, ఇతరుల కష్టాల కోసం ఆలోచిస్తూ ఉన్నట్లయితే గనక మీ జీవితం అస్సలు ముందుకు వెళ్ళదు. ఇలా ఇతరుల కోసం బ్రతకడం మానేస్తేనే ధనం అందుతుంది, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఈ రాశి వారిని ఎక్కువగా ద్విస్వభావ రాశుల కింద చెప్పడం జరుగుతుంది. కనుక మీకోసం మీరు బతకండి. ఇతరుల కలలు తీరుస్తూ ఉంటారో, ఇతరుల ఆలోచనలు మీరే ఆలోచిస్తూ ఉంటారో, వారికి ఏదైనా కష్టం వస్తే గనక ఇంటికి వచ్చి కూడా ఆ విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారో, ఈ పనిని, ఈ పద్ధతిని మానివేయండి. వారు మిమ్మల్ని వాడుకుంటున్నారు అనే విషయం అర్థం చేసుకోండి. ఉన్నది ఉన్నట్లుగా వారికి చెప్పే ప్రయత్నం చేయండి. అస్సలు మొహమాట పడవద్దు. తులారాశి వారి జాతకులు మీకు ఉన్నదంతా కూడా వారికి ఊడ్చిపెట్టే ప్రయత్నం కూడా చేయొద్దు. వంశ పారంపర్యంగా ఉన్నటువంటి ఆస్తులు ఈ రాశి జాతకులకు అస్సలు రావు. వచ్చినా కూడాను వీరు అస్సలు నిలబెట్టుకోలేకపోతారు. ఇక వృత్తిపరంగా, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులు ఎక్కువగా ఇబ్బందుల్లోకి ఈ నేచర్ వల్లనే, ఈ స్వభావం వల్లనే వెళ్తూ ఉంటారు. చేసే వ్యాపారం పనుల్లో విషయాల్లో కూడాను తస్మాత్ జాగ్రత్త. మీరు వ్యాపార భాగస్వాములకు ఎక్కువ వాటా ధనాన్ని ఇస్తూ మీరు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. మొహమాట పడిపోతూ ఉంటారు, లేదా వారి కష్టాలు చెప్పగానే కరిగిపోతూ ఉంటారు. తత్ఫలితంగా మీకు మీ జీవిత భాగస్వామికి గొడవలు వస్తూ ఉంటాయి. సంతాన పరంగా ఇది చాలా వరకు పెద్ద సమస్యగా మారిపోతుంది. సమయానుసారంగా మాట్లాడడం ఇప్పటికైనా నేర్చుకోండి. తెలివిగా మాట్లాడడం, తెలివిగా ప్రదర్శించడం ఇకనైనా అలవరుచుకోవాలి తులారాశి వారి జాతకులు. ఇక ఈ రాశి వారి జాతకులకు కోపం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఎదుటి వారు మిమ్మల్ని ప్రశ్నిస్తే గనక అస్సలు తట్టుకోలేరు. మీకు చాలా అహంకారం ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే జన్మతః వచ్చినటువంటి లక్షణం ఇది. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. తత్ఫలితంగా మీకు వచ్చేటటువంటి అదృష్టమైతే ఏమీ ఉండదండి. ఎక్కువ శాతం దరిద్రమే ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి. ఏ విషయం అయినా కూడాను ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. నిర్ణయాలు తీసుకోవడం మీ వల్ల కాకపోతే గనక కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు లాభసాటిగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంటి ఇల్లాలికి తగిన గుర్తింపు ఇవ్వండి. బయట ఆడవారికి కూడాను మీరు తగిన మర్యాదను ఇవ్వండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు మీకు కష్టాలు రావడానికి గల కారణాలు ఏమిటో, ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కకపోవడానికి గల కారణాలు ఏమిటో, మీరు మార్చుకోవాల్సిన మీ యొక్క స్వభావం ఏమిటో, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.